అందరూ నమస్కారం. కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళు పార్టీ ఫామ్ చేసింది ఎందుకు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసి నిరుద్యోగులుగా ఉంటూ పరాన్న జీవులుగా బతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో బొద్దింకలతో సమానం అని చెప్పేసి వాళ్ళంటే బీజేపీ మీద ఇది చేస్తూ వెనకాల వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ రిమైనింగ్ వాళ్ళు వీళ్ళు ఉండి ఈ అభిజిత్ దీప్కే అనేవాడు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేస్తున్నాడు, ప్రజెంట్ అమెరికాలో ఉన్నాడు, వాడిని ముందు పెట్టి దీన్ని నడిపించారు. కాసేపట్లోనే మిలియన్స్లో జనాలు జాయిన్ అయిపోయారు. ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా. ఈ ధర్నా చేస్తున్న దానికి ఎవరురా సపోర్ట్ అన్నప్పుడు పేరుకేమో అంబేద్కర్ పేరు ఆడుతూ ఉన్నారు, బట్ వెనకాల వచ్చేసి ఉన్నది ఎవరురా ఏంటంటే యాంటీ నేషనల్స్. కానీ ఈరోజు వీళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో అది నేను కూడా సపోర్ట్ చేస్తా. నీట్ పేపర్ లీక్ అవ్వటం కావచ్చు, సిబిఎస్ఈ సంబంధించి కావచ్చు, రకరకాల పరీక్షలకు సంబంధించి ఈరోజు గవర్నమెంట్ ఫెయిల్ అయింది. దాని కూడా ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి అవుతున్నారు, ఆయన రాజీనామా చేయాలని అడుగుతున్నారు. నేను మొన్న కూడా ఇదే అడిగాను, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అన్నా. సో వీళ్ళ డిమాండ్ కూడా ఈరోజు అదే. కాబట్టి ఈరోజు దానికి నేను సపోర్ట్ ఇస్తా. కానీ ఈరోజు నిరసన తెలియచేయడానికి వచ్చి అక్కడ కనుక అల్లర్ల కనుక సృష్టిస్తే మాత్రం అది ప్రపంచానికి చాలా రాంగ్ మెసేజ్ అన్నది ఇస్తుంది. అభిజిత్ దీప్కే అమెరికా నుంచి ఆల్రెడీ వచ్చిన ఢిల్లీకి ముందుగా పర్మిషన్ తీసుకోలేదంట జంతర్ మంతర్ నిరసనకి, బట్ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారట. 150 మంది ఫోటోగ్రాఫర్లు పెట్టి ప్రతిదీ ఫ్రేమ్ కూడా మొత్తం ఫోటోలు కొడతారు, వీడియోలు తీస్తారు. ఇక ఏడకు వస్తున్న బ్యాచ్ ఇందా చెప్పే కదా ఎవరురా అంటే అసలు వాళ్ళ డ్రెస్సులు ఏందో, వాళ్ళ కథలు ఏందో, వాళ్ళ స్లోగన్లు ఏందో. లైఫ్ సక్స్ బట్ ఐఎమ్ సక్ బెటర్ అంట. ఏంది అసలు అది? ఇంకా ఇక రకరకాలు ఉన్నారులేండి. సో ఈరోజు వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలియచేద్దాం. వచ్చేటప్పుడు జాతీయ జెండా, పూలు, పుస్తకాలు మాత్రం తీసుకునే నిరసనకి ఇంకేం తీసుకురావద్దు అన్నారు. మరి ఈరోజు నిరసన సవ్యంగా జరిగి ధర్మేంద్ర ప్రధాన్ కనుక రాజీనామా చేయగలిగితే సింప్లీ సూపర్. నిరసనలు అల్లర్లా జరిగిన నిరసనలో యాంటీ నేషనల్స్ చొరబడి ఏదైనా పిచ్చి పిచ్చి కథలు చేస్తే తాటి తీసి ఆరేసింది ఈరోజు గవర్నమెంట్ అయితే మాత్రం. వాళ్ళ డిమాండ్ ఏదో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అదే డిమాండ్కి నేను కూడా సపోర్ట్. బట్ కాక్రోచ్ జనతా పార్టీ అంటూ దేశాన్ని ప్రపంచం ముందు తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం అస్సలు నాలంటూ ఎవరూ సహించరు.